మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో సంచలనం సృష్టించిన వృద్ధ దంపతుల ఇంట్లో దోపిడీ కేసును జవహర్ నగర్ పోలీసులు ఛేదించారు. నేపాల్కు చెందిన దొంగల ముఠ వృద్ధ దంపతులనే లక్ష్యంగా చేసుకుని ఈ దారుణానికి పాల్పడినట్లు మల్కాజ్గిరి సిపి సునీత వెల్లడించారు. మల్కాజ్గిరి సిపి కార్యాలయంలో కమిషనర్ బి సుమతి మీడియాకు కేసు వివరాలను వెల్లడించారు. కౌకూర్లోని మోహన్స్ గోల్ఫ్ ఎన్క్లేవ్లో నివసించే అంతర్జాతీయ ఆర్బిట్రేటర్ మురళీమోహన్ నర్సీపురం ఇంట్లో ఈ సంఘటన జరిగింది. ఇంట్లో ఒంటరిగా ఉంటున్న వృద్ధ దంపతులను టార్గెట్ చేసిన నిందితులు పని మనిషిగా చేరిన సబీనా సహాయంతో ఇంట్లోకి ప్రవేశించారు. మే 11న పుట్టినరోజు వేడుకల పేరిట ఇంట్లోకి వచ్చిన 5 నిందితులు వృద్ధ దంపతులకు మత్తు పదార్థం ఇచ్చి స్పృహ తప్పేలా చేశారు. అనంతరం చేతులు కాళ్ళు కట్టి బెదిరిస్తూ అల్మారాలను పగలగొట్టి సుమారు 60 తులాల బంగారం, 15 కిలోల వెండి, 3000 అమెరికన్ డాలర్లు, మొబైల్ ఫోన్లు దోచుకు వెళ్లారు. ఈ కేసు దర్యాప్తులో పోలీసులు 250కి పైగా సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించారు. ప్రత్యేక బృందాలు బెంగళూరు, లక్నో, నేపాల్ సరిహద్దుల వరకు వెళ్ళి 5 రోజుల పాటు గాలింపు చేపట్టారు. చివరకు సికింద్రాబాద్ రేతిఫైల్ బస్ స్టేషన్ వద్ద 4 నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి భారీ మొత్తంలో బంగారం, వెండి, నగదు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం గాలింపు కొనసాగుతోంది. కేసును చాకచక్యంగా ఛేదించిన పోలీసు బృందాన్ని కమిషనర్ అభినందించారు. ఒక రకంగా గట్టి క్లూస్ లభించినట్టు అయింది. ఇంకా ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయలేదు. అండ్ ఎంటైర్ కమిషనరేట్ లో 6 టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. అది లా అండ్ ఆర్డర్ టీమ్స్, సిసిఆర్బి టీమ్స్, ఎస్ఓటి టీము ఆఫ్ మల్కాజ్గిరి కమిషనరేట్. వీళ్ళు ఎక్కడెక్కడికి వెళ్ళుంటారు అని వాళ్ళని మనము దాదాపుగా ఒక 38 నుంచి 40 కెమెరాస్ చూసిన తర్వాత వాళ్ళు బెంగళూరుకి వెళ్ళుంటారన్న ఒక ఆలోచనతో మనము బెంగళూరు, లక్నో, తర్వాత నేపాల్ బార్డర్స్ వరకు కూడా మనం టీమ్స్ డిస్పాచ్ చేయడం జరిగింది. వీళ్ళు ఆ తర్వాత చాలా టెక్నికల్ ఎవిడెన్స్ అనలైజ్ చేసిన తర్వాత దాదాపుగా సిటీ అంతా 250 సిసి కెమెరాలు మనం వెతికిన తర్వాత ఈ కన్సర్టెడ్ ఎఫర్ట్స్ 72 గంటల్లో మాకు ఖచ్చితంగా వీళ్ళు ఏ డైరెక్షన్ లో పోయారన్న ఖచ్చితమైన సమాచారం రావడము, సక్సెస్ఫుల్ గా వాళ్ళని అప్రిహెండ్ చేయడము జరిగింది. దీనిలో సునీత అలియా సబీనా ఎవరైతే వీళ్ళ ఇంట్లో పనికి కుదిరిందో 28 ఏళ్ళ ఆమె, తర్వాత బిస్వాల్ అలియాస్ విస్వాల్ 30 ఏళ్ళు, తర్వాత కమల్ బహదూర్ చలానే బయట వీళ్ళకి సహకరించిన వాళ్ళు ఆటో దగ్గర, జాంకర్ బహదూర్ చలోనే అలియాస్ శంకర్ 38. ఈ 4 మనకు నేటివ్ ఆఫ్ నేపాల్. వీళ్ళు దొరకడం జరిగింది. వీళ్ళ దొరికినప్పుడు వాళ్ళు ఏదైతే వీళ్ళ షేర్ 7 మందిలో వీళ్ళ షేర్ ఎంతైతే వచ్చిందో అంత షేర్ వాళ్ళ దగ్గర మనకు ఇంటాక్ట్ గా దొరకడం జరిగింది. ఈ అక్యూజ్డ్ మనకు 16వ తేదీన అరెస్ట్ చూపించాము. ఈ రోజు మార్నింగ్ 10:45కి మనము రేతిఫైల్ బస్ స్టాండ్ లో అరెస్ట్ చూపించడం జరిగింది. ఇంట్రాగేషన్ లో వాళ్ళు చేసిన అఫెన్స్ ఏ రకంగా చేశారన్నది చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసిండ్రు. మనం సీన్ రీకన్స్ట్రక్ట్ కూడా చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర ఉన్న గోల్డ్ ఆర్నమెంట్స్, సిల్వర్ ఆర్టికల్స్, క్యాష్ ఇదంతా కూడా రికవరీ చేయడం జరిగింది. రిమైనింగ్ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో మిగిలిన 3 వాళ్ళ కోసం కూడా మనము టీమ్స్ డిస్పాచ్ అయినాయి. వీఆర్ వర్కింగ్ వెరీ సీరియస్లీ ఆన్ ఇట్. ఇంత తక్కువ సమయంలో అంటే తెలంగాణ పోలీసు ఛేదించలేరా అన్నది క్వశ్చనే లేదు. కాకపోతే ఎంత త్వరగా కేసు ఛేదిస్తాం అన్నది ఒకటే మాకు ఛాలెంజ్. 72 అవర్స్ లో క్లూస్ రావడము, తర్వాత ఈ టీమ్స్ అన్ని కలిపి డిసిపి మల్కాజ్గిరి గారి ఆధ్వర్యంలో, శ్రీధర్ ఆధ్వర్యంలో, తర్వాత ఎస్ఓటి డిసిపి ఆధ్వర్యంలో, అట్లాగే సిసిఎస్ డిసిపి నాగలక్ష్మి గారి ఆధ్వర్యంలో 3 కలిసి ఒక టీమ్ గా కోఆర్డినేటెడ్ ఎఫర్ట్స్ చేయడము. అండ్ ఇక్కడ పార్టిసిపేట్ చేసిన వాళ్ళ టీం అందరికీ కూడా ఎస్పెషలీ ఇన్స్పెక్టర్ అండ్ ఏసీపీ మల్కాజ్గిరి వీళ్ళకు కూడా నా నుండి స్వయంగా అభినందనలు. ఇంత చక్కగా ఇంత త్వరగా వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ మేము రిపోజ్ చేసాం. అంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు అండ్ వీఆర్ హియర్ టు యాక్చువల్లీ డూ ఇట్. అయితే దీనిలోని భాగంగానే
మనం ఈరోజు కమిషనరేట్ మొత్తంగా ఇది ఎలా అయినా సరే ఇలా వచ్చి వాళ్ళు ఎక్కడ ఉంటున్నారో తెలియని వాళ్ళందరినీ కూడా బయట రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళని ఏ రకంగా అయినా కూడా టెనెంట్స్ అయినా పనిచేసే వాళ్ళైనా మీ సురక్ష అన్న ఒక ఇనిషియేటివ్ తో అందరినీ కూడా మనము స్వచ్ఛందంగా సిటిజన్స్ ని పిలిచి మీరు వాళ్ళని టెనెంట్ రిజిస్ట్రేషన్ చేసే విధంగా డొమెస్టిక్ హెల్ప్ రిజిస్ట్రేషన్ చేసే విధంగా ఈ మీ సురక్షను లాంచ్ చేస్తున్నాము. మరి ఒకసారి దీంట్లో ఉన్న ఈ అందరి టీమ్స్ కి కూడా నా అభినందనలు. Please like, share and subscribe.